11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది, పాలన బాగా జరుగుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ మరొక విషయం వచ్చేసి అయితే డిసెంబర్ 9 నుంచి 14 వరకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే దాదాపు చాలా ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి విజయోత్సవాలు జరుపుకుంటున్నామని చెప్పేసి అని చెప్తున్నారు. దీనికి అంటే విజయోత్సవాలు అయితే ప్రతి ఒక్కరు 1 year కాగానే ఎట్లయితే యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉంటాయో, దో ఇట్ ఈస్ ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దో ఇట్ ఈస్ ఏ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ఆర్ ఫెయిల్యూర్ మ్యారిటల్ లైఫ్, వాట్ ఎవర్, ఈవెన్ పెళ్లిళ్ళలో కూడా వాట్ ఎవర్ అయినా కూడా తప్పకుండా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ చేసుకుంటాము. సో అంత మాత్రాన చెప్పడానికి లేదు మేము సుభిక్షంగా పరిపాలించుకుంటున్నాం ఇట్స్ విజయోత్సవం అని వాళ్ళుగా అనుకుంటున్నారు. కానీ వెదర్ రియల్లీ అది విజయోత్సవం అని అనుకుంటున్నారా? ఒకవేళ తెలంగాణ ఈ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన దగ్గర నుంచి సుభిక్షంగా ఉంది అనుకుంటే ఇన్ని గొడవలు ఎందుకు జరిగినాయి? ఇంతమంది ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? రైతులు హ్యాపీగా లేరు. కళ్యాణ లక్ష్మి రాక ప్రజలందరూ బాధపడుతున్నారు. పిల్లల పెళ్లిళ్ళ టైంలో కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని ఆశపడితే తులం బంగారంతో పాటు ₹1,00,000 కూడా రాలేదు. రైతు బంధు పడట్లేదు. రైతు బీమా ఏదైతే ఉందో వాళ్ళకి ప్రాబ్లం అనే నడుస్తుంది. స్టూడెంట్స్కి ఏం లేదు. మొన్న మీరు చూసారు గ్రూప్ 1 స్టూడెంట్స్ ఎంత ప్రాబ్లం అయింది. పాపం వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది. ఫస్ట్ డే ముందు రోజు తీసుకెళ్లి వాళ్ళని కస్టడీలో పెట్టేసుకున్నారు పోలీస్ స్టేషన్లో. అర్ధరాత్రి వరకు ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్ నుంచి తిప్పారు. సో ఇవన్నీ చూస్తుంటే మొన్న పోలీస్ బెటాలియన్ వాళ్ళు సో ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ధర్నాలందరూ రోడ్డుకి దిగారు, రోడ్డు మీద పడ్డారు. ఇంకా ఏంటి వడ్లు కొనట్లేదు, ఆ ఇష్యూ ఉంది. సో ఏ విధంగా వాళ్ళుగా అనుకుంటే సరిపోదు కదా సుభిక్ష పాలన చేస్తున్నామని. ఏ విధంగా చేస్తున్నారు? ఒకవేళ నిజంగా సుభిక్ష పాలన అయితే ఈ 1 month 144 సెక్షన్, దట్ ఈస్ కొత్త సెక్షన్ 163 ఆఫ్ BNSS యాక్ట్ ఎందుకు పడింది? ఎందుకు ఇంపోజ్ చేశారు? ఒకవేళ సుభిక్ష పాలనే అయితే నేను అడుగుతున్నాను, ఒకవేళ ఈ 10 నెలల నుంచి సుభిక్ష పాలన జరిగి ఉంటే వై ద గవర్నమెంట్ హ్యాస్ ఇంపోజ్డ్ 163 ఆఫ్ BNSS యాక్ట్ ఇన్ ద హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్? ఇదే కాకుండా ఇంకో 10 ఏమంటారు జిల్లాలకు కూడా పెంచుతున్నాము, పోలీస్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. సో నిజంగానే అలా జరిగితే ఇదెందుకు? నిన్నటికి మొన్న చూసాం కదా, మొన్న ఏమైంది లగచర్లలో. సో ఏ విధంగా విజయోత్సవాలు? ఎవరు బాగున్నారు? ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజలే అంత ఇదిగా ముందుకు వచ్చి ఎంత బాధపడుతున్నారో అసలు వాళ్ళందరిది చూస్తుంటే ఎంత బాధ అనిపించింది. ఒకవేళ రైతుల కోసం వింటలేదు, వినకుండా మళ్ళీ దాన్ని కూడా ఏదో రాజకీయం చేసి ఏదో అనుకుంటున్నారు. కానీ అరే నిజంగా వాళ్ళు ఏం బాధపడుతున్నారు? మూసీ రివర్ వల్ల విక్టిమ్స్ ఏం బాధపడుతున్నారు? హైదరాబాదితులు ఏం బాధపడుతున్నారు? రైతులు ఎందుకు బాధపడుతున్నారు? స్టూడెంట్స్ ఎందుకు బాధపడుతున్నారు? పోలీస్ బెటాలియన్ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజలు ఎందుకు బాధపడుతున్నారు? ఇవి తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలుసుకొని వీళ్ళ బాధల్ని ఫుల్ఫిల్ చేసి అప్పుడు విజయోత్సవం చేసుకోవాలి. ఆర్ దే డూయింగ్ దాట్? నో. రైట్. అయితే ఈ ఎంటైర్ ఇన్ని జరుగుతుంటే మరి బీఆర్ఎస్ నేతలు కానీ, కార్యకర్తలు కానీ, లేకపోతే మిగతా పెద్ద వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రధాన ప్రతిపక్ష నేతలంతా ఏం చేస్తున్నారు అసలు? పోరాడుతున్నాం కదా మేము. తప్పకుండా ఏమంటారు హైడ్రా విక్టిమ్స్ కి మేము ఆల్రెడీ చెప్పాము. బీఆర్ఎస్ నేతలు అందరూ వెళ్ళి కలిశారు. ఈవెన్ మూసీ విక్టిమ్స్ ని కూడా కలిశారు. మేము ఉన్నామని సపోర్ట్ చేసుకుంటూ ఇది చేశారు. స్టూడెంట్స్ తరఫు నుంచి కూడా స్టూడెంట్ కి సపోర్ట్ చేశారు. ఏ ప్రజలు ఏ విధంగా బాధపడితే కూడా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ భవన్ కే తరలి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరి హోప్ ఒకటే, బీఆర్ఎస్ నేతలే వాళ్ళకి అండగా నిలబడతారు, వాళ్ళని ప్రాబ్లమ్స్ నుంచి తీస్తారని. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా చాలా మంచి నిబద్ధతతో పటిష్టంగా ఉన్నారు. తప్పకుండా ప్రజల కోసమే పోరాడుతున్నారు. మీరు ఈ రోజు కూడా చూడండి, ప్రజల కోసమే పోరాడుతున్నారు. రైట్. ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే బూతులు తిట్టడం కానివ్వండి, లేకపోతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇటు మీరు అన్నట్టు రైతుల దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి, లేకపోతే హైడ్రా విక్టిమ్స్, మూసీ విక్టిమ్స్ మీరు అన్నట్టు, అండ్ పోలీస్ బెటాలియన్ కానివ్వండి, అండ్ మీరు అన్నట్టు ఇంకా చాలా మంది ఉన్నారు ఇందులో. సో వీళ్ళు ఎవరు మాట్లాడినా సరే అందులో మెయిన్ బీఆర్ఎస్ కార్యకర్తలే ఉంటున్నారు. బీఆర్ఎస్ లీడర్సే ఉసుగొలుపుతున్నారు, వాళ్ళే జయిస్తున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు, ఇట్లాంటి మాటలన్నీ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఈజ్ దే ఆర్ టెల్లింగ్ ట్రూ ఆర్ నాట్? ఏ విధంగా ఇప్పుడు వాళ్ళు అనంత మాత్రం సరిపోదు కదా. ఇప్పుడు రియల్ గా మీరు ఎక్కడో అవసరం లేదు, పోయి లగచర్ల ఏదైతే నిన్న జరిగిందో అదే కొడంగల్ ఎక్కడి నుంచో గెలిచాడు కదా ఈయన. సో అదే ప్రజలు తిడుతున్నారు కదా, అదే ప్రజలు బూతులు తిట్టారు కదా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ని తీసుకొచ్చింది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి కదా. తన అల్లుడు కోసం, తన అల్లుడు ఫార్మాసిటీ తనకు ఒక కాంట్రాక్ట్ ఇప్పించాలనే ఉద్దేశంతో వాళ్ళది ఏదైతే ఇల్ మోటివ్స్ ఏమంటారు ఫుల్ఫిల్ చేసుకోవడానికి
దానికి అనుగుణంగా ఆల్రెడీ ఫార్మాసిటీ అయిపోయింది, రెడీగా ఉంది, దాన్ని వదిలిపెట్టి కొత్తగా మళ్ళీ ఇక్కడ చేయడం అని అనడం ఏంది? ఆ ల్యాండ్లన్నీ అమ్ముకోవడానికి, అంతే కదా, అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి, ఎక్కడైతే ఆల్రెడీ ఫార్మాసిటీ ఫామ్ అయిందో అక్కడ ఇది చేసుకుంటే ఇప్పుడు వీళ్ళ మీద పడ్డారు. మరి ఇదే ప్రజలు అదే ఏరియా నుంచి, తను అదే నియోజకవర్గం నుంచే కదా ఎమ్మెల్యే అయింది. మరి ఆ నియోజకవర్గం ప్రజలని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాయకులు ఉసిగొలుపుతున్నారు అనడం ఏంది? హైడ్రా వాళ్ళని కానీ మూసి వాళ్ళని కానీ ఎక్కడ ఉసిగొలుపుతున్నారు? ఆ సిచ్యుయేషన్స్ ని ఎవరు తెచ్చింది? ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. హైడ్రాని ఒక చట్ట నిబద్ధత లేని సంస్థని తీసుకొచ్చి రాత్రికి రాత్రి అసలు వాళ్ళకి ఇల్లు లేకుండా చేసి నడి రోడ్డు మీద పడేసింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? అది బీఆర్ఎస్ పార్టీనా? వాళ్ళకి అండగా నిలబడింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. సో మీరు ప్రతి సిచ్యువేషన్, ప్రతి ఇన్సిడెంట్ తీసుకుంటే ప్రతి దాంట్లో ఇలాంటి సిచ్యువేషన్ని ప్రజలకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఎప్పుడైతే వాళ్ళకి ప్రజలు అగెయిన్స్ట్ అయ్యి ఇలాంటి మాటలు చెప్పుకుంటూ వాళ్ళకి అగెయిన్స్ట్ అయ్యారో అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. ఎంతమంది వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ కళ్ళ నీళ్లు మీరు చూసే ఉంటారు, ఎన్ని వీడియోస్ హైడ్రాలో కానీ మూసీలో కానీ వాళ్ళందరూ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తున్నారా? వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి చెక్ చేయమనండి, తెలుస్తుంది కదా ఆ ప్రజలు వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తున్నారా? ఇంతకు ముందు కూడా ఎవరో మినిస్టర్ అన్నారు వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అన్నప్పుడు నిజంగా కూడా అసలు ఎంత స్టన్ అంటే, అరే వాళ్ళ బాధలు ఏంది, ఎందుకు బాధపడుతున్నారు, నేను బీయింగ్ ఏ మినిస్టర్ని సీఎంకి ఏదైనా చెప్పి ఇలాంటి ఏదైతే అతను కాండ చేయబోతున్నాడో దాన్ని ఆపాలని ఒక మినిస్టర్ అనుకోవాలి. ఓకే, అలా అనుకోకుండా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని కొట్టిపడేస్తున్నాడు ఆయన. సో ఏ విధంగా మనం అసలు వీళ్ళని మినిస్టర్లు అనగలము? ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ప్రజల చేత ఎన్నుకొని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పూరితమైన పోస్టులలో ఉండి ప్రజల గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఓన్లీ వాళ్ళ సీట్ల వరకే వాళ్ళు స్టిక్ ఆన్ అయిపోయి ఏదన్నా అంటే సీఎంతో మనకెందుకు అన్నట్టుగా ఆ పాటనే పాడుకుంటూ పోవద్దు కదా. వాళ్ళు దే ఆర్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఇప్పుడు కూడా వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన వారు, ప్రజల కోసమే వాళ్ళు ఉండాలి, ప్రజల కోసమే వాళ్ళు నడుచుకోవాలి. కానీ అవన్నీ మర్చిపోయి అదే ప్రజలని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు, నాయకులే కార్యకర్తలు అంటున్నారు. దట్ ఈస్ రాంగ్. రైట్. మార్నింగ్ నుంచి అసలు పట్నం నరేందర్ రెడ్డి కేసు ఎంతవరకు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది మేడం పరిగిలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసిన తప్పులకి ఏదైతే లగచర్లలో జరిగిన ఇష్యూ ఫార్మాసిటీకి అగెయిన్స్ట్గా ప్రజలు, రైతులు కొంచెం కోపంలోకి వచ్చారు, భూములు పోతాయని ఆందోళన చెందారు. సో ఆ ఆందోళనలో వాళ్ళు తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటు చేసినప్పుడు దాన్ని అసలు నరేందర్ రెడ్డి గారికి కన్వర్ట్ చేయడం అనేది చాలా రాంగ్. అంటే నరేందర్ రెడ్డి చేయించారు అంటున్నారు కదా, ఎందుకు చేస్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆ ఊర్లో పర్టికులర్గా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన పొలాలే లేవు కదా, కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాయి. అక్కడ ఊర్లలో యూజువల్లీ ఒక విలేజ్ లో పార్టీ వైజ్ చీలిపోయి ఉంటారు, కానీ పొలం వైజ్ చీలిపోరు కదా. ప్రతి ఒక్కరికి పొలాలు ఉంటాయి. అదే ఊరోళ్ళు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు, కొంతమంది టీడీపీ ఉండొచ్చు, కొంతమంది బీజేపీ వాళ్ళు ఉండొచ్చు. సో అందరికీ పొలాలు ఉన్నాయి కదా. సో పొలాలు ఉన్నంత మాత్రాన్ని ఇలా ఏదైతే మేము బీఆర్ఎస్ వాళ్ళ మేము ముందుకు వెళ్ళొద్దు, మేము గొడవ చేయొద్దు అనో వాళ్ళు క్లెయిమ్ చేయడానికి వాళ్ళకి హక్కు లేదా? ఇప్పుడు నేను ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తను, ఓకే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది నా పొలం ఉంటుంది, అక్కడ నా పొలం ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మిగతా వాళ్ళందరితో కలిసి నేను వెళ్తాను కదా. సో అలాంటి ఇష్యూనే ఉంటుంది. అంత మాత్రాన ఇదంతా నరేందర్ రెడ్డి గారు చేశారని చెప్పేసి నరేందర్ రెడ్డి గారికి ఇరికించడం ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంతో మంది ప్రజలకి పొలాలు ఉన్నాయి. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి నరేందర్ రెడ్డి గారికి లింక్ పెట్టి ఆయనని మార్నింగ్ వాకింగ్కి వెళ్తే మన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు పార్క్ దగ్గర నుంచి బీఆర్కే పార్క్ నుంచి లిఫ్ట్ చేసేసారు పోలీసులు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇవ్వచ్చు కదా, నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు, అసలు నిజాలు ఏంటో కనుక్కోవాలి. అలాంటిది ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇంతమంది అసలు నైట్ ఐ హర్డ్ ఊర్లోకి వెళ్ళి ఇంటర్నెట్ సేవలు ఆఫ్ చేశారు, మండలాల్లో ఇంటర్నెట్ సేవలు ఆఫ్ చేశారు. అవును, ఇంటర్నెట్ సేవలు ఆఫ్ చేశారు. ఎమర్జెన్సీ పరంగా కొన్నిసార్లు అలా చేయాల్సి వస్తుంది అని చెప్పి. అసలు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏంది? ఇప్పుడు టెర్రరిస్ట్ల అటాక్, కలెక్టర్ మీద తిరగబడ్డారు అంటే అది మామూలు విషయం కాదు కదా. కంప్లీట్ అక్కడ పోలీసులు ఫెయిల్యూర్ కనబడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కాదు కదా, దే ఆర్ రైతులు, ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కాదు వాళ్ళు. క్రిమినల్స్ ఉండి అలాంటిది ఏమైనా చేస్తున్నారు, ఏదో రాబరీ చేస్తున్నారు, ఏదో అటాక్ చేస్తున్నారు, అట్లాంటిది కాదు కదా. సో వాళ్ళందరూ రైతులు, ఆవేశం వచ్చింది, సరే ఆ టైంలో సిచ్యువేషన్ అలాగా వచ్చింది, దే హ్యావ్ డన్. అట్లాంటి వాళ్ళని అంతమంది పోలీసులు వెళ్ళి రాత్రి ఇంటర్నెట్ సేవలు 3 గంటల సేపు ఆపేసి మొత్తం కరెంట్ అంటే పవర్ తీసేసి వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి చాలా మంది తలుపులు పలగొట్టారంట. ఒక్కొక్క ఇంటికి 8 మంది పోలీసులు అంట. సో ఆ విధంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి దూరి ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ తీసుకెళ్లి కస్టడీలోకి తీసుకున్నారు. సో అలాంటిది ఏం పాలన? అది ప్రజాపాలన? అసలు ఆ విధంగా ఎలా చేయగలరు? మళ్ళీ అదంతా తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అయింది గొడవ, పిలిచి ఎంక్వైరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాడా? కలెక్టర్ ఏమన్నారు? నా మీద ఎలాంటి దాడి జరగలేదని చెప్పారు, అంతే కదా. సో ఎవ్రీ వన్ థింకింగ్ వాట్ ఎవర్. సి యాజ్ పర్ లా కూడా మీరు తీసుకుంటే
ఒక అటాక్ జరిగినప్పుడు ఇదంతా ఏంటి 307 సెక్షన్ పెట్టారు, అంటే అటెంప్ట్ టు మర్డర్, దట్ ఈస్ కొత్త సెక్షన్ 109 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్. సో రైతులకి ఏమంటారు చంపాలనే ఉద్దేశం కానీ ఓకే ఆ ఇంటెన్షన్ కానీ ఎందుకు ఉంటుంది? అది అలాంటి ఇంటెన్షన్ కాదు, సడన్గా ఆ సిచ్యుయేషన్లో ఆ విధంగా ఆ సిచ్యుయేషన్ అలా అయిపోయింది అంతే. తను వచ్చాడు భూములు ఏదో తీసేసుకుంటున్నారని వీళ్ళు భయపడిపోయారు. సో అలాంటి సిచ్యుయేషన్స్లో ఓకే గొడవ జరిగింది, గొడవ జరిగినందుకు గొడవ జరిగినట్టుగా సెక్షన్ పెట్టాలి ఓకేనా. అట్లాంటిది పెట్టకుండా అలాంటి రైతుల మీద పాపం అసలు ఆ రైతుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 3 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. ఒక ఎఫ్ఐఆర్లో ఐ థింక్ 55 మెంబర్స్ నేమ్స్ ఉన్నాయి ఒక్క ఎఫ్ఐఆర్లోనే, మిగతా 2 ఎఫ్ఐఆర్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. సో ఇవన్నీ తీసుకుంటూ ఆ కేసులో మళ్ళీ నరేందర్ రెడ్డి గారిని ఇరికించడం ఏంటి? ఇన్ వాట్ వే నరేందర్ రెడ్డి గారు ఎందుకు చేయిస్తారు? సో ఇదంతా ఏంటంటే ఏదో విధంగా వాళ్ళకి ఒక కాజ్ కావాలి, ఒక రీజన్ కావాలి, ప్రతి సిచ్యుయేషన్ని అలా మార్చుకొని వాళ్ళు అలాంటి ప్లాన్ చేస్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ప్రీ ప్లాన్డ్ అటాక్ లాగానే ఉంది. వాళ్ళకి వాళ్ళుగానే క్రియేట్ చేసుకొని ఇలాంటి సిచ్యుయేషన్ తీసుకొచ్చి అందులో నుంచి మాజీ ఎమ్మెల్యే గారిని ఈరోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళని కూడా పొద్దున్న తీసుకెళ్లి అతను ఒక 2-3 ప్లేసెస్ ఐ థింక్ తిప్పినట్టున్నారు, 2-3 ప్లేసెస్లో తిప్పి ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బ్యాక్ రిమైండ్ చేశారంట కొడంగల్ మెజిస్ట్రేట్ గారి దగ్గరికి. సో అలా జరిగింది. బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా మరి? రాదు, బికాజ్ ఈ సెక్షన్ ప్రకారం ఏదైతే అటెంప్ట్ టు మర్డర్ పెట్టారో వాళ్ళందరికీ కష్టం అవుతుంది. మరి ఇప్పుడు ఐ థింక్ నేను ఇక్కడ స్టూడియోకి వచ్చే టైంకి అక్కడ జరుగుతుండే మరి రిమాండ్ యాక్చువల్గా చూస్తే రిజెక్ట్ అవ్వాలి. రిమాండ్ రిజెక్ట్ అవ్వడానికే ఆల్రెడీ ఏమైంది, ఇప్పుడు మిగతా రైతులను తీసుకున్నా, నరేందర్ రెడ్డి గారిని తీసుకున్నా, ఎవరికి కూడా ఇప్పుడు ఆ కలెక్టర్ తోటి పర్సనల్గా వాళ్ళకి ఏం ఘర్షణ ఉంది, ఏం గొడవ ఉంది? సో అట్లాంటి ఇంటెన్షన్ లేదు. వెన్ దెర్ ఈస్ నో ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఎనీ సచ్ క్రైమ్ ఓకే మర్డర్కి సంబంధించింది ఆర్ అటెంప్ట్ చేశారని అంటున్నారు కదా, అట్లాంటప్పుడు అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ రానే రాదు. సో అలా రానప్పుడు మా హోప్ ఏంటి అంటే నేనైతే అనుకున్నా మోస్ట్లీ ఇది ఏదైతే ఉందో బెయిల్ రిమాండ్ ఏదైతే ఉందో రిజెక్ట్ చేస్తే బాగుంటుంది. రిజెక్ట్ చేసి ఇది ఏదైతే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ పెట్టారో అసలు అది అప్లికబుల్ కాదు, ఆ సెక్షన్ని తీసేయాలి. తీసేసి ఈ గొడవకి సంబంధించింది రైతుల మీద పెట్టారు, దట్ ఈస్ ఫైన్. బట్ ఇన్ వాట్ వే నరేందర్ రెడ్డి గారు మళ్ళీ నరేందర్ రెడ్డి గారిని ఇరికిచ్చి రాజకీయ పూరితమైన కక్షలు సాధించుకోవడానికే ఇవన్నీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పన్నాగాలు పన్నుతుంది.